అదే మనల్ని రక్షించే దిక్పాలకుల్లో అయితే యముడి వల్లే మినుము వస్తుంది. అందుకని ఈరోజు మినపగారెలు చేస్తారు తప్పనిసరిగా. కనుమ అంటే గారెల పండుగ. ఈ గారెలు తయారు చేసి శక్తిని బట్టి 11, 27, 108 గారెలు తయారు చేయాలి. ఒక్కటైనా కుక్కకు పెట్టాలి. కుక్క కాలభైరవుడికి ప్రత్యేక కనుక మిగతా గారెల్లో కొన్ని తాము తినడమే కాక ఇతరులకు కూడా పెట్టాలి. దున్నపోతుకు కూడా పూర్వం గారి పెట్టేవారండి. అవన్నీ పోయాయి. కానీ దున్నపోతు అంటే యముడి వాహనం. ఈ దున్నపోతు ఉంటేనే గేదెలు పెరుగుతాయి, తర్వాత వ్యవసాయానికి కావాల్సిన వస్తువులన్నీ వస్తాయి. అందుకని పశువులకు కూడా యథాశక్తిగా ఆహారం పెట్టేవారు. మినుములో లేకపోతే గారెలో ఏదో ఒకటి పెట్టేవారు. సాధారణంగా వండని పదార్థాలే పశువులకు పెట్టేవారు. తప్పనిసరిగా ఆవుల్ని పూజించేవారు. ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికొచ్చేవి ఎడ్లు. ఈ ఎద్దులు ఆవుల వల్ల వస్తాయి. అందుకని గోపూజ భక్తితో చేసేవారు. గోపూజ వరకు అసలు అదేం మూఢత్వం కాదు. అసలు ఎద్దే లేని నాడు ఆ రోజు వ్యవసాయం ఉండేది కాదు. ఆవే లేకపోతే పాలు, పంట, పాడి ఏవి ఉండవు. ఒక్క విషయం ఆలోచించండి. ఈ ట్రాక్టర్తో దున్నితే ఈ ట్రాక్టర్ చక్రం మళ్ళీ ఆ దమ్ముని ఏం చేస్తున్నారట, ముద్ద కిందకు నొక్కుతుంది. అదే ఎద్దు పూర్వం నాగలితో దున్నితే అలా మొత్తం భూమి అంతా లేచి గుంట కింద ఏర్పడేది, చక్కగా గొయ్యి ఏర్పడేది. మళ్ళీ ట్రాక్టర్ చక్రం ఏం చేస్తున్నారంటే దున్నిన దాన్ని కిందకు నొక్కేస్తూ ఉంటుంది. కానీ అది ఎద్దు యొక్క కాలి గిట్టలైతే ఆ మట్టిని కిందకు నొక్కకుండా గిట్టల చీలిక వల్ల అద్భుతంగా తయారు చేస్తాయి. అందులో ఈ దున్నుతున్నప్పుడు ఎద్దు వేసే పేడ ఎరువు కూడా అయ్యేది. అందుకని ఎద్దుల వల్ల వ్యవసాయం చేసినంతకాలం పండినటువంటి పంట ఆరోగ్యంగా ఉండేది, బాగుండేది. ఈ యంత్రాల వల్ల వచ్చే పంట అంతా కాలుష్యమయమైపోతుందన్నమాట. అందుకని పూర్వకాలంలో ఎద్దు, ఆవు తమ పాలిటి కామధేనువులుగా, ఆ కామధేనువు భర్తలుగా భావించి పూజించేవారు. అందువల్ల తప్పనిసరిగా ఈరోజు గోపూజ చేయాలి, ఎడ్లను పూజించాలి, యథాశక్తిగా మినపగారెలు చేసి పెట్టాలి. ఈ కనుమ గొబ్బెమ్మలకు కూడా పెట్టింది పేరు. ఈరోజు తప్పనిసరిగా 3 నుంచి 9 వరకు ఆవు పేడతో ముద్దలు చేసి పీట మీద పెట్టి వాటి మీద గుమ్మడి పువ్వులు పెట్టాలి. గుమ్మడి చాలా మంచిది. అసలు భోగి, సంక్రాంతి, కనుమ కాలంలో గుమ్మడికాయ దానం చాలా మంచిది. చలికాలంలో గుమ్మడికాయ తింటే శరీరానికి వేడి పుడుతుంది, శరీరంలో చురుకుతనం తక్కువగా ఉంటుంది. చలికాలంలో తిన్న కొవ్వు కింద ఉంటుందిట. అదే గుమ్మడికాయ తినంటే లోపల ఉన్నటువంటి కొవ్వులు, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. అలా కొవ్వుని కరిగించే శక్తి గుమ్మడికి ఉంది కాబట్టి గుమ్మడి దానం ఇచ్చి గుమ్మడికాయ పులుసు పెట్టుకు తినేవారు ఈ పూట అన్నమాట. అది కూడా పగలు, మళ్ళీ రాత్రి తినకూడదు గుమ్మడి పులుసు. గుమ్మడి దానం చేయటం చాలా మంచిది. గుమ్మడి పువ్వులంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రం. అందుకని ఆవు పేడ ముద్దల మీద గుమ్మడి పువ్వులు గుచ్చేవారు. గుచ్చి చుట్టూతా పాటలు పాడేవారు. పాడితే ఆ గుమ్మడి పువ్వుల మీద ఉన్న ప్రీతితో లక్ష్మీదేవి అక్కడికి అడుగు పెడుతుంది. అడుగుపెట్టి శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక సాయంత్రం పూట ఈ పూట పప్పు, బెల్లము, మరవరాలు, పూరకాలు అటుకులను కూడా చెప్పారు. పృథుక తండులములు అంటే అటుకులు. అటుకుల స్థానంలో ఇప్పుడు మరవరాలు వచ్చాయి. ఇటువంటి వాటిని పిల్లలకి పంచిపెట్టాలి. పిల్లలంతా తిరగాలి. రైతులంతా కలిసి రకరకాల గానములు చేసుకునేవారు. ఆనందం కోసం సాయంత్రం పూట భగవత్ కథలు వినాలి. కనుమనాడు గారెలు యముడికి నివేదన చేసి తాము తిని సాయంత్రం వేళ యముడికి సంబంధించిన కథలు శ్రద్ధతో వింటే అపమృత్యు భయం నాస్తి. అపమృత్యు ఉండదు, అంటే అకాలంలో మరణం రాదు. అది కూడా సాయంత్రం వినాలట. మహానుభావులైన పౌరాణికుల్ని పిలిపించుకుని యముడి పుట్టుక, యముడి ఏ ఏ పాపాత్ములకి ఏ ఏ శిక్షలు విధిస్తాడు, ఈ కథలు వినేవారు. అసలు ఎప్పుడూ భగవత్ కథలు వినాల్సిందే కదా. పండుగలు ప్రధానంగా సాయంత్రం వేళ హరికథలు వినడం కోసం ఏర్పాటు చేశారు. ఉత్తర రోజుల్లో హడావిడిగా తిరిగేవాళ్ళు కూడా ఈ రోజన్నా కాసేపు కూర్చొని భగవత్ కథలు వినాలన్నమాట.